మనం ఏ స్టాండర్డ్ డీల్ చేస్తాము అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఎక్కడెక్కడ స్టాండర్డ్లో తీసుకుంటావు యాజ్ పర్ ఎస్ఏ 580 రిటర్న్ రిప్రజెంటేషన్ ఎక్కడ తీసేసుకుంటావు ఏ స్టాండర్డ్లో ఎస్ఏ 250లో తీసుకుంటావు కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు అన్ని కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ చేసినావా అనేది ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ లెటర్ తీసుకుంటావు ఎవరి దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటావు ఫస్ట్ పాయింట్ ఎస్ఏ 250లో తీసుకుంటావు నెక్స్ట్ ఏంటంటే ఎస్ఏ 240లో కూడా తీసుకుంటావు నథింగ్ బట్ ఆడిట్ ఇన్ ఫ్రాడ్ ఇన్ రిలేషన్ టు ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రాడ్ ఇన్ రిలేషన్ టు ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల దగ్గర కూడా తీసుకుంటావు అంటే ఇక్కడ ఏం ఫ్రాడ్ జరగలేదు అంటే మేము వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ద ఫ్రాడ్ అని ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ లెటర్ తీసుకుంటావు ఎస్ఏ 240 ఎస్ఏ 250 నెక్స్ట్ ఎస్ఏ 550 రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ దగ్గర కూడా నువ్వు తీసుకుంటావు రిటర్న్ రిప్రజెంటేషన్ లెటర్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ దగ్గర కూడా తీసుకుంటావు సబ్సిక్వెంట్ ఈవెంట్స్ దగ్గర ఏమని తీసుకుంటావు అంటే మేము అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ అయినాము ప్రజెంట్లీ అంటే ఆఫ్టర్ ఈవెన్ దో సబ్సిక్వెంట్ అయినా కానీ మేము కరెక్ట్గా డిస్క్లోజ్ చేసాం ప్రాపర్లీ ఆథరైజ్ చేసినాం అని తీసుకుంటాం ప్రాపర్లీ ప్రజెంట్ అండ్ డిస్క్లోజ్డ్ అని తీసుకుంటాం 570 గోయింగ్ కన్సర్న్ ఈ బిజినెస్ అనేది గోయింగ్ కన్సర్న్ బేసిస్ మీద అజంప్షన్ తీసుకున్నామని రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఎస్ఏ 720లో కూడా తీసుకుంటాం ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది అదర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉందనేది తీసుకుంటాం అంటే అదర్ ఇన్ఫర్మేషన్ అంటే కార్పొరేట్ గవర్నెన్స్ రిపోర్ట్ అవ్వచ్చు ఎండి మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్ అవ్వచ్చు దీని దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం ఇవి స్టాండర్డ్స్ అనమాట ఎగ్జాంపుల్ ఏమేమి తీసుకుంటాం 240లో తీసుకుంటాం 250లో తీసుకుంటాం 240 250 560 540 550 ఇవి మెజారిటీ ఇవి ఇంపార్టెంట్ అన్నమాట రిటర్న్ రిప్రజెంటేషన్ జనరల్ నాలెడ్జ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఓకేనా.